అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 133వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 134వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 134. ఓం సర్వమోహిన్యై నమః. ఓం సర్వమోహిని. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వమోహిన్యై నమః అని పలుకవలెను. సర్వమోహిని సర్వజనులను మోహింపచేయునది అని అర్థము. సర్వజనులను మోహింపచేయునది లేక ఉన్న వస్తువును ఉన్నటుల కాక మరి ఒక విధముగా గ్రహింపచేయునది కాన జగన్మాత పరాభట్టారిక శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సర్వమోహిని అని జ్ఞాతవ్యము. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానము మాయాకార్యమైన యజ్ఞానము చేత ఆవరింపబడియున్నది. అనృతేన ప్రత్యూఢః. మాయాకల్పితమైన అనృతము అనగా అజ్ఞానము చేత సత్యము అనగా జ్ఞానము ఆవరింపబడి ఉన్నది అను శృతివచనముల వలన అజ్ఞాన ఆవరణ శక్తుల కార్యములైన మోహింపజేయుట, వస్తు సత్తను ప్రకాశింపచేయుట మొదలైన ప్రధాన కార్యములకు అధిష్టానముగా ఉన్నది. అందువలన ఆరోపము చేత ఇనుము తగలబడుచున్నది అను రీతిగా సర్వమును మోహింపచేయుచున్నదని చెప్పబడినది. కావున పరాదేవి జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సర్వమోహిని అను నామము దేవియందు అన్వార్థము. అనగా అజ్ఞానము వలన ప్రపంచముగా కనపడునట్టి వస్తువును పరమేశ్వరి జ్ఞానప్రకాశము చేత బ్రహ్మస్వరూపముగా దర్శింపచేయును. ప్రకాశస్వరూపమగు బ్రహ్మవస్తువును తన ఆవరణ శక్తి చేత ప్రపంచ రూపముగా చూపించును. బ్రహ్మనిష్టమై ఈశ్వర రూపముతో కనబడుచున్నది కాన పరమేశ్వరి జడప్రకృతి అయిన ఇనుము వంటిదని, మాయాశబలిత చైతన్యము ఈశ్వరుడు దాహకత్వ శక్తిగల అగ్ని అని ఆరోపించి చెప్పబడునదని తెలియనగును. సర్వధారా సర్వగత సర్వగుణవర్జిత సర్వరుణ సర్వమాత సర్వభూషణభూషిత. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమోహిన్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.